ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన ఆ దాదా జీవితంలో ఇదే చివరి తెల్లవారుజాము అవుతుందని ఎవరు ఊహించలా. మహారాష్ట్ర రాజకీయాల్లో క్రమశిక్షణకు కష్టానికి మారుపేరుగా నిలిచిన అజిత్ పవార్ గారు తన అభిమానులకు క్రమశిక్షణ ప్రేమను నేర్పిస్తూ ఇలా శాంతంగా సెలవు తీసుకుంటారని ఎవరు అనుకోలా. తెల్లవారుజామున తీసిన ఈ చివరి వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నిన్నటి వరకు మన కళ్ళ ముందు తిరిగిన మనిషి ఇప్పుడు కేవలం జ్ఞాపకం మాత్రమే అంటే మనసు నమ్మటం లేదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారికి సంబంధించిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బారామతిలో జరిగిన ఆ ఘోర విమాన ప్రమాదానికి కొద్ది గంటల ముందు అంటే నేటి తెల్లవారుజామున తీసినటువంటి వీడియోగా ఇది కనిపిస్తోంది. ఎంతో హుందాగా చురుగ్గా విమానం ఎక్కి తన గమ్యస్థానానికి వెళ్తున్నటువంటి అజిత్ పవార్ అది తన చివరి ప్రయాణం అవుతుందని అసలు ఎవరు కూడా ఊహించలేదు. మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అక్కడ ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, వారి అభిమానులు, అనుచరులు ఆ వీడియోను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి క్షణం ప్రజల కోసమే జీవించావు కదా దాదా, ప్రతి క్షణం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరితపించావు కదా దాదా, నువ్వు నీ సొంత నియోజకవర్గం బారామతికి వస్తుండగా బారామతిలో బహిరంగ సభలో పాల్గొనడానికి నిరంతరం ఒక శ్రామికుల్లా పనిచేస్తూ ఉంటావు. ఆ పనిలో భాగంగా నీ కార్యక్రమాల కోసం నువ్వు వస్తూ ఉంటే, ప్రజల కోసమే నువ్వు వస్తూ ఉంటే ఈ విధంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, మాకు దూరం అయిపోయావా దాదా అంటూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు చూడండి. తెల్లవారుజామున ఇంకా కాలేదు, ఉదయం కాలేదు ఇంకా ఆయన విమానం ఎక్కి బయలుదేరుతున్నటువంటి క్రమంలో తీసినటువంటి వీడియో. ఆ వీడియోలో ఆయన కనిపిస్తున్నటువంటి దృశ్యం చూసి ఆయన చాలా వేగంగా నడుచుకుంటూ ముందుకొస్తూ తనను కలిసిన వాళ్ళు అభివాదం చేసుకుంటూ ముందుకొస్తూ ఎంత చలాకీగా, ఎంత వేగంగా అంటే ప్రజల కోసం ఏదో ఒక చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళే ఈ విధంగా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు ప్రజల కోసమే ఆయన ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఒక విషాదకరమైనటువంటి ఉదయం ఈ లోకాన్ని నుంచి తీసుకెళ్ళిపోయింది. ఒక గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం దేశానికే తీరని లోటు. నిన్నే కదా చూసాం, ఇంతలోనే ఇలా జరిగిపోయిందా అని అభిమానులు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. ఒక శక్తివంతమైనటువంటి నేత ప్రస్థానం ఇలా విషాదంతం కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రధాని మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు, దేశంలో ఉన్న చాలా ప్రముఖ నాయకులందరూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప నేతని దేశం కోల్పోయిందని మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ప్రభావవంతంగా పనిచేస్తూ ప్రజల కోసమే నిలిచినటువంటి నాయకుడు ఈ విధంగా ఈరోజు వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవటం దురదృష్టకరమని అందరూ కూడా చాలా బాధతో ఆయన ఆత్మకి శాంతి కలగాలని మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, వారి సొంత నియోజకవర్గ ప్రజలు, బంధువులు అందరూ కూడా తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు.